హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ చింత చిగురు చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది. అసలు ఈ కాంబినేషన్ ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. పాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగితే అందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ఉల్లిపాయలలో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుతూ కుక్ అవనివ్వాలి. ఇందులో కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం అన్నీ కలుపుకుని మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ ఇలా సపరేట్ అవుతుంది. మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మన స్పైసీనెస్ సరిపడిన కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ముక్కలకి కారం బాగా పట్టేదాకా కుక్ అవనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ముక్క చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు 1/2 కప్ టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటోలు కూడా పూర్తిగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఆల్మోస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కర్రీలో ఉడుకుతున్న స్టేజ్లోనే 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కూరను మొత్తం కుక్ అవనిస్తే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. చివరిగా మనం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.